నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా పాదాభినందనలు. నాకు ఎంపీ గెలిపించారు మీరే, లాస్ట్ టైం ఎమ్మెల్యే గెలిపించారు మీరే. మా సీఎం కేసీఆర్ గారు, మన సీఎం కేసీఆర్ గారు అప్పుడు మీ ఆశీర్వాదంతో మంత్రిలో కూడా నాకు స్థానం వచ్చింది. అదే మాదిరిగా మూడోసారి మళ్ళా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నా జీవితం ధన్యమైపోయిందన్నా, ధన్యమైపోయిందన్నా. నాకు నా జీవితం ఇక ఈ ప్రజాసేవకి అంకితం అన్నా. నాకు అక్కలైనా, చెల్లెళ్ళైనా, అన్నలైనా, తమ్ముళ్ళైనా, ఏదైనా చుట్టాలు బావలైనా, ఏదైనా కొడుకులైనా, కోడళ్ళైనా అంతా మీరే అన్నా నాకు. ఎందుకంటే నాకు కూడా 71 సంవత్సరం అయింది. నేను ఇక్కడ మళ్ళీ రాజకీయంగా ఇప్పుడు నిలబడేగా, ఇది లాస్ట్ 5 ఏళ్ళు. నాకు మీకు మంచిగా సేవ చేస్తా, అన్ని రకాల కూడా ఇప్పటికే చేసిన. మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అన్న జగదీష్ అన్న, నేను లాస్ట్ 4.5 years 5 yearsలో మంత్రి ఉన్నా. మంత్రి ఉన్నప్పుడు 2 ఏళ్ళు కరోనా వచ్చిందన్న, 2 ఏళ్ళు కరోనా వచ్చింది. మిగతా 2.5 సంవత్సరాలన్నా నాది 6,38,000 ఓట్లు. తెలంగాణలో 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలు ఉన్న ఏకైక తెలంగాణ నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం. ఎక్కడ 10 మున్సిపాలిటీలు లేవు, ఎక్కడ కూడా మన మేడ్చల్కే ఉన్నాయి. నేను మంత్రి అయినాక ప్రతి సర్పంచ్ని గెలిపించుకున్నా, ప్రతి ఎంపీటీసీని గెలిపించుకున్నా, ప్రతి ఎంపీపీని గెలిపించుకున్నా, ప్రతి కౌన్సిలర్ 210 మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉంటే 190 మందిని గెలిపించుకున్నా. ఇవన్నీ కూడా నేను మంత్రి కాగానే నాకు అన్ని ఎలక్షన్స్ వచ్చిన ఏడాది దాకా ప్రతి ఎలక్షన్ గెలుపు మనదే అన్న. 95% మనదే అన్న ఎలక్షన్స్. ప్రతి ఒక్కటి 10 మంది చైర్మన్లు అన్నా, మనకు 3 మేయర్లు, 7 మంది చైర్మన్లు, ఒక మళ్ళా డిసిఎంఎస్ వైస్ చైర్మన్, మళ్ళా జిల్లా పరిషత్ చైర్మన్, మళ్ళా గ్రంథాలయ చైర్మన్, మళ్ళా మార్కెట్ చైర్మన్. 13 మంది చైర్మన్లు అన్నా ఒక్క నియోజకవర్గానికి. దేశంలోనే ఒక చరిత్ర మళ్ళన్నది. దానికి ఎన్ని పనులన్నా, జవహర్ నగర్ అని ఉన్నదన్నా, ఏమీ లేదు ఆడ. మొదలు తూంకుంట మున్సిపాలిటీ మండలంకే ఉండేది, అదే షామీర్పేట మండలంకే ఉండేది. అక్కడ ఒక రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, డంపింగ్ యార్డు, దాన్ని ఎవడు పట్టించుకోలేదు. కేటీఆర్ సార్కి చెప్పి 200 కోట్లు తెచ్చి అలా తాగునీరు లేకపోతే ఇప్పుడు ఇంటింటికి నల్లలు ఇప్పించిన, రోడ్డు లేకపోతే ప్రతి రోడ్ వేయించిన, గల్లీలా డ్రైనేజ్ వేయించిన, బ్రహ్మాండంగా చేసిన, 40,000 ఇళ్ళ పట్టాలు ఇప్పించిన నా 58 కింద. ప్రతి మున్సిపాలిటీని కూడా అద్భుతంగా తీర్చిదిద్దినామన్నా. ఇక పోతే 61 గ్రామాల్లో అన్నా మాకు. 61 గ్రామాలలో కూడా చాలా మట్టుకు చేసినాం. కాకపోతే ఆ గ్రామ సర్పంచ్ల తన పైసలు లేవు, గ్రామాలలో పైసలు లేవు. హరితారం బాగా చేసిండ్రు, క్రీడా మైదానాలు పెట్టిండ్రు, ట్రాక్టర్ కొన్నారు, ట్రాలీ కొన్నారు, గ్రేవ్ యార్డ్ ఉన్నది, డంపింగ్ యార్డ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. పాఠశాలలు బాగానే చేసుకున్నాం. కానీ వాళ్ళకు ఫర్దర్ డెవలప్మెంట్కు ఏమీ లేకపోతే ఇక నేను డిసైడ్ అయిపోయినా ఏడాది ముందు, ప్రతి గ్రామంలో నా సొంతం డబ్బులతో రోడ్లు వేపిస్తా అని చెప్పేస్తున్నా. ఇప్పుడు 61 గ్రామాల్లో రోడ్డు లేని గ్రామం లేదన్నా. మా చెల్లెళ్ళకి, అక్కలకి ఎవరికి మట్టెంటకుట చేసినా లేదు. అదే మాదిరిగా చాలా మటుకు కుల సంఘాల భవన్లు, కొన్ని గుళ్ళు సగం సగం కట్టున్నాయి. అవన్నీ కూడా ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరికి నా కొడుకుని తీసుకుపోవాలి,
ఎన్ని గుడ్లు ఉన్నాయో, ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో, ఎన్ని పెండింగ్ ఉన్నాయో అవన్నీ కట్టించాలి. 120 గుడ్లు కట్టించినన్నా నా జన్మ ధన్యమైపోయిందన్నా మీకు సేవ చేసినందుకు. ఇప్పుడు నన్ను గెలిపించింది ఈ గవర్నమెంట్ బుల్చుకులు వచ్చేసింది. మనం ఊహించలే కాంగ్రెస్ వస్తుందని, కళ్ళలో కూడా అనుకోలే మనము. వాళ్ళు అనుకోలే, మనం అనుకోలే. బుల్చుకులు వచ్చేసింది అంతే. అయినా మనం ప్రజలకు దగ్గరున్నాం. ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది, అయ్యో ఎంత మోసపోతుంది, ఎంత ఇచ్చేస్తుంది. కానీ మా దిక్కు ఎప్పుడు కూడా ప్రజలు మా దిక్కేసిరన్న. మా జిల్లాలో 7కు 7 మేము గెలిచినామన్నా. ప్రతి సీటు 50,000 మెజార్టీ తోటి తెలంగాణలో ఫస్ట్ జిల్లా, ఫస్ట్ మంత్రి, రికార్డ్ బ్రేక్ చేసిన మంత్రి మల్లారెడ్డి అన్న. కాబట్టి వచ్చే ఎలక్షన్స్ అన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటట్టుగా అనిపిస్తలేదు. వాళ్ళకు చూస్తే ధైర్యం లేదు. వాళ్ళు ఏదో బుల్చుకులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గద్దె మీద కూర్చున్నారు, కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్న. వాళ్ళకి చెడగొడుతురన్న వాళ్ళు మొత్తం. మన సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేసిండన్న. ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేసిండన్న మన సీఎం కేసీఆర్ గారు. 12,769 గ్రామాలుంటే ప్రతి గ్రామంకు గ్రేవ్ యార్డు, డంపింగ్ యార్డు, మళ్ళీ క్రీడా మైదానం, నర్సరీ, ఇవన్నీ కూడా తాగునీరు, సాగునీరు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న. దేశంలో ఎక్కడ లేదు మన లెక్క అభివృద్ధి, మన లెక్క రాష్ట్రం. కరెంటు కానీ, ఉత్పత్తి కానీ ఇవన్నీ కూడా. మొన్న పంట వండితే అసలు రోడ్లు, గోదాములు, రైస్ మిల్లు సరిపోలేదన్న. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న. దేశానికే అన్నం పెట్టే రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మన కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని. అసలు రాష్ట్రాన్ని, అసలు మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎంను నేను 100 మీటర్ల లోతు బొంద పెడతా, నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత దౌర్జన్యం. మనని పొందబెడతాడు, మన కేసీఆర్ని పొందబెడతాడు, మన బీఆర్ఎస్ పార్టీని పొందబెడతాడు. మీకు తొందరలనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి. మీకు పొందబెట్టేటోడు ఆయన ఢిల్లీలో ఉన్నాడు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి 3 జరిగిపోయారు. ఎవరెవరు జరిగిపోయారు? మమతా బెనర్జీ జరిగిపోయిందా? నితీష్ కుమార్ జరిగిపోయిందా? ఆపు పంజాబ్ సీఎం జరిగిపోయిందా? ఇక 3 పోయినాక ఎవరు మిగిలిన రాడా? రాహుల్ గాంధీ ఒక్కడే.